ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ వెంటనే 2 వికెట్లను కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన రోహిత్, శ్రేయస్లు ఆచితూచి ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చాలా రోజుల తర్వాత ఆడుతున్న రోహిత్ శర్మ తొలి 8 ఓవర్లలో టెస్ట్ బ్యాటింగ్ చేశాడు. ఆకలిగొన్న పులిలా బంతుల్ని ఆరగించాడు. ఇక కోహ్లీ అయితే అలా వచ్చి ఇలా పెవిలియన్కు చేరుకున్నాడు. మరోసారి డకౌట్ అయ్యాడు. అయితే రోహిత్, కోహ్లీ కంటే కూడా ఒకరి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. టీమిండియా మేనేజ్మెంట్ కోటా ప్లేయర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు. ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ఉన్న గిల్ కేవలం 9 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. షాట్ ఆడే ప్రయత్నంలో మిడాఫ్లో మిచెల్ మార్ష్ చేతికి చిక్కాడు. హేజల్వుడ్, స్టార్క్ బౌలింగ్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అసలు శుభ్మన్ గిల్ను ఏం చూసి ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అతన్ని కేవలం భారత పిచ్లపై మాత్రమే ఆడేందుకు తీసుకోవాలి. విదేశీ పిచ్లపై ఆడేందుకు టెక్నిక్ ఇతడిలో కనిపించడం లేదు. ఆసియా కప్ 2025లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. మేనేజ్మెంట్ కోటాలో ఆడుతున్నట్లు అనిపిస్తోంది. నాణ్యమైన బౌలింగ్ను ఏమాత్రం ఆడటం లేదు. బంతుల్ని అర్థం చేసుకోలేక షాట్స్ ఆడుతూ వికెట్ను పారేసుకుంటున్నాడు. టీమిండియా బాగుపడాలంటే వెంటనే కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లను తప్పించాల్సిందే. వీరు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా టీమిండియా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పచ్చిగా చెప్పాలంటే సొంత అభిమానులే టీమిండియాకు సపోర్ట్ చేయడం మానుకునేలా పరిస్థితులు దాపురించేలా కనిపిస్తున్నాయి. లేదంటే సూపర్ ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ను బెంచ్కే పరిమితం చేయడం ఏంటో, ఏమాత్రం ఆడలేని గిల్కు వరుస పెట్టి అవకాశాలు కల్పించడం ఏంటో అర్థం కావడం లేదు. గిల్ కంటే కూడా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, జైస్వాల్ ఓపెనర్లుగా ఎన్నో రేట్లు మేలు. అటు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కూడా విఫలమయ్యాడు. తనకు అచ్చొచ్చిన ఆడిలైడ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. చూస్తుంటే కోహ్లీ ఏమాత్రం టచ్లో కనిపించడం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.